ఇలా బ్లౌజ్ కుట్టిన తర్వాత చిన్న పీస్ మిగిలింది. ఆ పీస్ తోటి సూపర్ ఐడియా చూపిస్తానండి. ఇది వచ్చేసి రెడ్ కలర్ నెట్ క్లాత్ అనమాట. ఇప్పుడు దీన్ని నేను 2 మడతలు వేసుకుంటున్నాను. ఇలా స్ట్రైట్గా చిన్న పీస్ మిగిలింది. దీన్ని ఇలా మడత వేసుకుని కొలిచి చూస్తే 13 ఇంచెస్ ఉంది. సో 13 ఇంచెస్కి నేను కట్ చేసేసాను. అలాగే వెడల్పు వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకున్నాను. చూసారు కదండి, ఇలాగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఏంటంటే స్ట్రైట్గా రావడం కోసం పైనుంచి కిందకి ఇలా మార్క్ చేసుకున్నాను. ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇవి మనం మడత పెట్టుకున్నాం కాబట్టి ఇది 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇటువైపు కట్ చేసుకుని 2 పీసుల కింద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ఒక్క పీస్ని ఇలా మడత పెట్టేసుకుని ఇలా రన్నింగ్ స్టిచ్ వేసుకోవడమే. మిషన్ మీద కాకుండా చేత్తోనే వేసుకోవాలి. ఇలా మడత పెట్టేసుకుని ఆ చివరి నుంచి ఈ చివరికి కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత దగ్గరికి ఎంత దగ్గరికి లాగగలిగితే అంత దగ్గరికి లాగితే ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుందండి. ఇలా లాగిన తర్వాత 2 చివర్లు పట్టుకొని ముడి వేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరికి మనం ఈ కుర్చీలంతా కూడా దగ్గరికి లాగేసుకుంటే ఇలా కుర్చీలాగా వచ్చి ఒక ఫ్లవర్ లాగా అవుతుంది. ఈ 2 పట్టేసుకొని ఒక ముడి వేసుకుని 2 జాయింట్ చేస్తూ ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పీస్ కూడా తయారు చేసేసుకోవాలి. తయారు చేసుకున్న తర్వాత పెద్ద సైజ్ టిక్ టక్ తీసుకున్నానండి. ఎందుకంటే మనం తీసుకున్న నెట్ కదా, చిన్న సైజ్ అయితే మళ్ళీ మనకి టిక్ టక్ సరిగ్గా కనిపించదు. పెద్ద టిక్ టక్ తీసుకుని ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ తోటి ఇలాగ అతికేసుకున్నాను. ఇది త్వరగా అతుక్కోవాలంటే ఇలా పెట్టేసిన తర్వాత మనకి క్లాత్ క్లిప్స్ ఉంటాయి కదండి, క్లాత్ క్లిప్స్ పెట్టేయండి. త్వరగా మనకి అటాచ్ అయితే లేకపోతే పైకి ఊడిపోతూ ఉంటాయి. దాని తర్వాత దీనిపైన నా దగ్గర వైట్ కలర్ హాఫ్ ప్యారల్ ఉంటే దీని పైన పెట్టేసుకున్నాను కొంచెం అందంగా కనిపించడం కోసం. సో అంతే అండి, చాలా ఈజీగా వేస్ట్ క్లాత్ తోటి టిక్ టక్స్ అనేవి తయారైపోయాయి. ఇవే మనం బయట కొనాలంటే ఖచ్చితంగా 50 రూపాయల నుంచి 60 రూపాయలు అయితే ఉంటుంది. కంప్లీట్గా ట్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు.